'నిద్రించు జహాపన' అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టాలనుకున్నారు? అంటే నాకు తెలిసి ఇంతకంటే యాప్ట్ టైటిల్ మా సినిమాకి వేరేది ఏం లేదు బేసిక్గా. యాక్చువల్గా ఈ టైటిల్ కూడా ఎలా ఫామ్ అయిందంటే మేము చాలా టైటిల్స్ అనుకున్నాం స్టార్టింగ్లో. ఇది స్టార్టింగ్ టైటిల్ కాదు ఇది. కథలో నిద్ర అనేది చాలా మేజర్ పార్ట్ అనమాట. ఏం పెట్టాలని ఆలోచిస్తుంటే ఒక పాత పాట విన్నాం యాక్చువల్గా యూట్యూబ్లో. 'నిద్రించు జహాపన' అనేది ఒక పాట ఉంది. అది విన్నప్పుడు స్ట్రైక్ అయింది, అరే ఇదేదో చాలా కొత్తగా ఉంది, ఇది దిస్ లైన్స్ ఆర్ వెరీ నైస్ అని చెప్పి అప్పుడు 'నిద్రించు జహాపన' అని పెట్టుకున్నాము. బట్ ఐ థింక్ ఇంతకంటే బెటర్ టైటిల్ మా సినిమాకి ఎవడు పెట్టలేడు బేసిక్గా. కుంభకర్ణ రిఫరెన్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? కుంభకర్ణుడి టైపే, కాకపోతే ఇటు మోడర్న్ కుంభకర్ణుడు అంతే. కుంభకర్ణుడు నిద్రపోయేంత వరకే మనకు తెలుసు, పడుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేదే మా సినిమా. బ్రో, ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి విన్నాను మీకు. దాని గురించి చాలా తక్కువ విన్నాను, బట్ ఇప్పుడు దాని గురించి మీరు చెప్తే వినాలని ఉంది బ్రో. బేసిక్లీ ఏంటంటే ఇట్ వాజ్ అన్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. చెప్పా కదా 2 గెటప్స్ చేసా సినిమాలో అని. సో ఒక దానికి ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 15 kgs తగ్గాను నేను. చాలా కష్టపడి తగ్గిన తర్వాత సినిమా షూటింగ్లో చేస్తుంటే యాక్సిడెంట్ అయింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో మొత్తం కాలిపోయింది నాకంతా. ఆల్మోస్ట్ ఒక 2 months ఐసీయూలో ఉన్నా. అందరూ ఇంకా కష్టం అబ్బే అన్నారు, బట్ స్టిల్ పోరాడా, మళ్ళీ బ్యాక్ వచ్చా. సో ఐసీయూలో ఉండడం వల్ల మళ్ళీ పెరిగిపోయా, మళ్ళీ తగ్గి మళ్ళీ చేసా సినిమా. అది ఎంత ఆల్మోస్ట్ ఒక 15 days ఉంటుందేమో ఆ షూట్ అంతే. ఆల్మోస్ట్ 7 days దగ్గర యాక్సిడెంట్ అయింది. సో ఇంకొక జస్ట్ 7 days కోసం మళ్ళీ తగ్గి మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఇట్ వాజ్ అ లైఫ్ లెసన్, బట్ స్టిల్ మెంటలీ బాగా స్ట్రాంగ్ అయ్యా బేసిక్గా దానివల్ల. మీ డెడికేషన్ థ్యాంక్ యూ బ్రదర్. మా సినిమాకి కథ బాడీ అయితే, పాటలు వచ్చేసి సోల్. అవర్ సోల్ ఆఫ్ ది ఫిలిం ఇస్ ది మ్యూజిక్. ఆయన ఇచ్చిన 3 పాటలు కానీ, ఆయన కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇంకా అది సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి అనమాట. సో ఇట్ ఈస్ జస్ట్ అమేజింగ్, సోల్ ఆఫ్ ది మూవీ బేసిక్గా. ఇంకోటి పడుకొని ఒకటి ప్రమోషన్ చేశారు, స్లీపీ ప్రమోషన్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అది భయం వేసింది యాక్చువల్గా, ఎందుకంటే అది చేసే ప్రాసెస్ లో ఒక రోజు ఆదిపురుష్ సినిమా ఫస్ట్ డే రోజు ప్రభాస్ గారి కట్అవుట్ ముందర మంచం వేసుకుని పడుకున్నా. వాళ్ళందరూ గట్టిగా ఎగురుతున్నారు, వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు వచ్చి నన్ను కొడతారా అని చెప్పి ఫుల్ టెన్షన్ పడ్డా. బట్ అదర్వైజ్ ఐ ఎంజాయ్డ్ ది ప్రాసెస్. సో కొంచెం కొత్తగా ప్రమోట్ చేయాలి సినిమాని, మా టైటిల్ రిజిస్టర్ అవ్వాలి, అసలు ఎందుకు వీడు పడుకుంటున్నాడు, ఎవడు వీడు అనేది బాగా రిజిస్టర్ అవ్వాలనేదే ఆ అటెంప్ట్ చేసాం. లైక్ అప్పుడు చాలా రిజిస్టర్ అయింది అప్పుడు మూవీ నేమ్, దాని వల్ల చాలా హెల్ప్ అయింది. అది ఎగ్జాక్ట్లీ దానికోసమే చేసాం. అది అసలు ఎవడు వీడు ఎందుకు పడుకుంటున్నాడు అవుట్ ఆఫ్ నోవేర్. 2 shades ఉన్నాయన్నారు కదా, ఏది డిఫికల్ట్ ఉండే మీకు, ఏది ఈజీగా అనిపించింది? ఒక క్లీన్ షేప్డ్ లుక్ ఉంటుంది, అది చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఆ లుక్ రావడానికే చాలా టైం పట్టింది. ఫుల్ ఎక్స్టెన్సివ్ వర్కౌట్ చేసి ఇంకా కడుపు మార్చుకుని ఇంకెట్లా అంటే ఏం తినకుండా అట్లా ఒక టైప్లో చేసేదాన్ని, ఆ టీనేజ్ లుక్ రావాలి అని చెప్పి. సో కఠోరంగా చేసేదాన్ని ఆ ట్రాన్స్ఫర్మేషన్. సో చాలా కష్టపడ్డదానికి. ఈజీ అని అయితే ఏమన్నాను, ఎందుకంటే అన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్లోనే షూట్ చేసాం మేము. ఎక్కడ పెద్దగా అట్లా ఈజీగా క్యాజువల్గా అయితే ఎక్కడ షూట్ చేయలే. సో ఇట్ వాజ్ డిఫికల్ట్, బట్ స్టిల్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్.